గుడ్ మార్నింగ్. సో, ఈరోజు సెషన్‌లో మనము డిస్‌ప్లే ప్రాపర్టీ గురించి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ సెషన్‌లో ఆల్రెడీ మనము డిస్‌ప్లే ప్రాపర్టీ గురించి స్టార్ట్ చేసాము. అండ్ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. దిస్ ఈస్ అ ప్రాపర్టీ వి యూజ్డ్. ఇప్పుడు ఇదే ప్రాపర్టీని మీరు ఏదైనా ఏఐ టూల్‌కి అప్లై చేసి మీరు చేయొచ్చు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇక్కడ నాకు 25% తీసుకుంటా. అసలు ముందు దీని అవుట్‌పుట్ చూడండి మనకేమొచ్చిందో. హ్మ్. అవుట్‌పుట్ చూస్తే ఇలా వచ్చింది. ఓకేనా? సో, మీరు డిజైన్ చేసేటప్పుడు ఈరోజు ప్రెజెంట్ మార్కెట్ చూస్తే అంతా ఏఐ టూల్సే. ఏ టాస్క్ ఇచ్చినా, ఏ పని ఇచ్చినా గూడా మొత్తం ఏఐ టూల్స్‌కి ఇస్తున్నారు. ఏఐ టూల్స్ మనకి చేసేస్తున్నాయి. నువ్వింతవరకు చేసావు. నువ్వింతవరకు చేసావు. లేదంటే నీకు తెలియక ఇక్కడ 25% పెట్టావు. సో, ఇలా వచ్చింది. నువ్వు ఇదే ఫైల్‌ని ఒక ఏఐ టూల్‌కి అప్లై చేసి గూడా నువ్వు ఈ టాస్క్‌ని సాల్వ్ చేయొచ్చు. హౌ వి కెన్ సాల్వ్ దిస్ విత్ ద ఏఐ. ఇప్పుడు నువ్వేం చెప్తావంటే, ఈ ఫైల్ అప్‌లోడ్ చేసి, నేను 4 బ్లాక్స్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. విడ్త్ 25% ఇచ్చాను. సో, ఆల్ ద బ్లాక్స్ నాట్ కమింగ్ ఇన్ ఎ రో. బ్లాక్స్ అన్నీ ఒక రోలో రావటం లేదు. సో, 3 బ్లాక్స్ ఒక రోలో వచ్చి, ఒక బ్లాక్ కిందొచ్చింది. నాకలా వద్దు. నాకు అన్ని బ్లాక్స్ ఒక రోలోనే కావాలి. అలా చెప్తే అది రీరైట్ చేసేస్తది ఫైల్‌ని. ఏఐ టూల్స్. చూడండి, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఏఐ టూల్స్ కూడా అంటే డిజైన్ చేయటం కోసం మనము ఎందుకు ఆహ్, రాయాలి కోడు అన్నట్టుగా ఉందిప్పుడు. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం డిజైన్ చేయటం కోసం. ఏఐ టూల్స్ వచ్చాక ఏమవుతుందంటే, ఆ హార్డ్ వర్క్ కాస్త చాలా సింప్లిఫైడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడే రాస్తున్నాను. ఐ వాంట్ టు అలైన్ సారీ అలైన్ ద 4 బ్లాక్స్ సైడ్ బై సైడ్. ఓకే. ఐ వాంట్ టు అలైన్ 4 బ్లాక్స్ సైడ్ బై సైడ్ ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ అలా చేయాలి. ఓకే. ఇలా రాస్తున్నా నేను దానికి. ప్రాంప్ట్ ఇస్తున్నా. నా ఫైల్‌లో 3 బ్లాక్స్ పర్ రో వచ్చాయి. నాకలా వద్దు. నాకు 4 బ్లాక్స్ పర్ రో కావాలి ఎగ్జాక్ట్‌గా. రైట్. ఈఎక్స్‌ఎస్‌ఈటీ రైట్. రైట్. ఇలా రాసానండి. ప్లీజ్ అరేంజ్ అని చెప్పేసి రాయొచ్చు. లేదంటే జస్ట్ అప్‌లోడ్ ఫైల్. మీరు చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అప్‌లోడ్ చేయండి ఇక్కడ అంతే. ఐ వాంట్ టు అలైన్ 4 బ్లాక్స్. Please check the uploaded file. Please check the uploaded file and rewrite the code. Rewrite the code అని చెప్పాను. I want to align 4 blocks side by side in a row exactly. అది కూడా రాద్దాం. In a row exactly. సో, నేనంతే ఇంకా ఏమి ఇవ్వలేదు. మీ ఫైల్ మొత్తం అది రీరైట్ చేస్తది చూడండి. ఇప్పుడు మనం రాసిన కోడ్ ఏంటిది? మనం రాసిన కోడ్ ఇది. మనం ఎగ్జిక్యూట్ చేస్తే. ఇప్పుడు ఏఐ అనేది మన కోసం కోడ్ రాస్తుంది. దాన్ని గూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అది ఎంత బాగా రాసేస్తదో చూద్దాం. సో, అది గూడా ఇదే ఇచ్చిందనుకోండి. రైట్? కరెక్ట్ కాదు గదా! ఇంకా మీరు చెప్పొచ్చు. ఇమేజెస్ అన్నీ సెంటర్‌లో ఉండాలి. రైట్? వి కెన్ సే ఇమేజెస్ షుడ్ బి ఇన్ సెంటర్. లైక్ దిస్ ఆల్సో మనం చెప్పొచ్చు. కానీ ఎప్పుడు గూడా మనము చూడండి, ఇది మొత్తం రాసిందండి. ఏం రాసిందంటే డిస్‌ప్లే గ్రిడ్ రాసింది. గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 4 కాలమ్స్ రిపీట్ అని చెప్పేసి ఇలా రాసింది. నాకు తెలిసి ఇప్పుడు చూడండి, నేను ఏం చేయలేదు దానికి. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అంతే. అది యాంకర్ ట్యాగ్‌ని డిజైన్ చేస్తుంది. పారాగ్రాఫ్ ట్యాగ్‌ని డిజైన్ చేసింది. అందులో ఉన్న హెచ్4ని డిజైన్ చేసింది. అందులో ఉన్న ఇమేజ్‌ని కూడా డిజైన్ చేసింది. కాపీ చేస్తున్నాను చూడండి. సో, అంటే మనం చేసే పని సగమే చేసాం. మనకక్కడి నుంచి రావటం లేదనుకో, ఆ పనిని నువ్వు ఏఐ టూల్‌కి జెప్తే, నేను ఇంతవరకు చేశాను. ఇక్కడి నుంచి నాకు రావటం లేదు. మీరిలా చేయండి, అలా చేయండి అని చెప్పి ఏఐ టూల్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ జేయగలగాలి. ఎక్స్‌ప్లెయిన్ జేస్తే అది నీట్‌గా చేస్తది పని. రైట్. సో, ఇది వచ్చేసి ఏఐ డాట్ హెచ్‌టీఎంఎల్. ఈ ఫైల్ ఒకసారి రన్ చేయండి. ఇది ఎంత నీట్‌గా వచ్చిందో చూద్దాం. సో, ఐయామ్ గోయింగ్ టు రన్ ఇన్ చూడండి చాలా నీట్‌గా వచ్చిందా? 4 బ్లాక్స్ వచ్చినియి గదా మనకి గ్రిడ్.
అదే ఇన్‌లైన్ బ్లాక్ రాసేసరికి ఏమైంది మనకి, అది గూడా మళ్ళా చూడండి. ఇక్కడ విడ్త్ ఎంత తీసుకున్నాడు ఈడు, ఎవ్రీ బ్లాక్ యొక్క విడ్త్, గ్యాప్ ఇలా తీసుకున్నారు. 16 అండ్ ప్యాడింగ్ 16 తీసుకున్నాడు. 25% గ్యాప్ తీసుకోవాల. గ్యాప్ ఈజ్ డిఫరెంట్ అండి ఇక్కడ. సో, స్పేస్ బిట్వీన్ ద బ్లాక్స్ ఇది. స్పేస్ బిట్వీన్ ద బ్లాక్స్. రిపీట్ 4 అంటే అది విడ్త్‌ని ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసుకుంటది. ఇదిగోండి ఈ కంటైనర్‌కి రాసాడు ఆడు. బ్లాక్‌కి ఎక్కడ విడ్త్ డిఫైన్ చేయలా. దే డిడ్న్ట్ డిఫైన్ ద విడ్త్. ఇప్పుడు ఇక్కడ మీరు రిపీట్ 2 అన్నారనుకోండి. మేబీ ఇప్పుడు చూడండి రిపీట్ 2 అంటే ఏమవుతుంది నాకు? 2, 2 వచ్చాయి పర్ రో. ఎంత బాగుంది ఈ సిస్టమ్ చూడండి. అది మనకేంటంటే ఒక కోడ్ మనం రాస్తాం. అక్కడి నుంచి మనకు తెలియలేదనుకోండి, వి కెన్ ఆస్క్ ద చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీని అడిగి సో, మనం ఇలా చేయొచ్చు. సో, ఇదొక సింపుల్ థింగ్. యాక్చువల్‌గా ఫస్ట్ మనము చాట్‌జీపీటీ కంటే ముందు మనం గూడా కొంత తెలుసుకోవాలి. ఏ విధంగా రాస్తే ఎలిమెంట్స్ పక్కపక్కనొస్తాయి. ఇవి గూడా మనకు ఐడియా రావాలి. చూడండసల ఏం లేదు. నేను సగమే రాసాను. 2 లైన్స్ ఆఫ్ సీఎస్ఎస్ అంటే 2 బ్లాక్స్ ఆఫ్ సీఎస్ఎస్సే రాసాం గదా! మనం ఈ ఫైల్‌లో. 2 బ్లాక్స్ ఆఫ్ సీఎస్ఎస్సే రాసాం. ఇంకా చెప్పాలంటే ఇదొకటే రాసినట్టు మనం. అదేం జేసింది, సో, మొత్తం నీట్‌గా సీఎస్ఎస్ డిజైన్ జేసింది. చాలా ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా దీన్ని మీరు నీట్‌గా డిజైన్ గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రీన్ సైజ్ నేను తగ్గిచ్చే కొద్దీ చూడండి ఆ బ్లాక్స్ గూడా అడ్జస్ట్ అవుతున్నాయా? బ్లాక్స్ అడ్జస్ట్ కాలా. స్క్రీన్ సైజ్ తగ్గిచ్చే కొద్దీ. అప్పుడు ఇలా ఇప్పుడు మీరేమంటారంటే ఈ తక్కువ స్క్రీన్ ఇచ్చినప్పుడు పర్ రో 2 రావాలి. ఇలా వచ్చినప్పుడు పర్ రో 3 రావాలి. ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది. ఇలా వచ్చినప్పుడు పర్ రో 1 రావాలి. అంటే ఒక్కొక్క ఐటెమ్ 1 బై 1 రావాలి. దాన్ని రెస్పాన్సివ్ అంటాం. సో, దానికి మనం కొన్ని మీడియా క్వెరీస్ రాసుకోవాల్సొస్తది. ఇప్పుడు అది గూడా మీరు చెప్పారనుకోండి ఏఐ టూల్స్‌కి అప్లై ద మీడియా క్వెరీస్ ఆల్సో అని చెప్తాను చూడండి. అప్లై మీడియా క్వెరీస్ అంటే మీకు ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఇక నుంచి. మీకు అసైన్‌మెంట్ చేస్తుంటారు గదా! అసైన్‌మెంట్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద వర్క్ మీరు చేయగలుగుతారు. మొత్తం ఏఐ ద్వారా చేయొద్దు మీరు. అది ఇప్పుడు కరెక్ట్ కాదు. మీరు ఇనిషియల్‌గా నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి నేర్చుకోండి ఫస్ట్. సో, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడో మీరు స్ట్రక్ అవుతున్నప్పుడు, అప్పుడు మీరు ఏఐ టూల్స్‌ని వాడి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇనిషియల్‌గా అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ప్రాపర్టీ నేర్చుకోండి. తర్వాత కొంచెం ప్రొఫెషనాలిటీ వచ్చాక అప్పుడు మీరు ఏఐ టూల్స్ వాడితే, ఇప్పుడు ఏఐ టూల్ మనకి కోడ్ జనరేట్ చేస్తది. ఆ జనరేట్ చేసిన కోడ్ మీకు అర్థం అవ్వాలి గదా కనీసం. ఏ విధంగా జనరేట్ చేసింది? ఆ కోడ్ ఏంటి? ఏ కోడ్ రాస్తే ఏమవుతుంది? అదన్నా తెలియాలా లేదా? సో, అదన్నా తెలియాలంటే ఫస్ట్ మనకు ప్రాపర్టీస్ అన్నీ తెలిసుండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ అవుతది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ మీకు తెలిసినవే. టెక్స్ట్ డెకరేషను, బోర్డరు, ప్యాడింగు, బోర్డర్ రేడియస్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాంగా. అప్పుడు మీరు ఒకసారి చూడాలి. ఇదిగోండి లైన్ హైట్ 1.4 అంట. కలరు, మార్జిన్ ఇవన్నీ తెలుసు. ఇక్కడ కూడా మార్జిన్ ఉంది, ఫాంట్ సైజ్ ఉంది. ఇవి తెలుసు మీకు. ఇదిగోండి తెలియని ప్రాపర్టీ ఏదైనా ఉందంటే ఇదే. ఆబ్జెక్ట్ ఫిట్ కంటైన్. ఇమేజెస్‌కి రాస్తారు జనరల్‌గా ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఫిట్ కంటైన్ అంటే ఇమేజ్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అయిపోద్ది ఆ బాక్స్‌లో మనకి. ఆబ్జెక్ట్ ఫిట్ కంటైన్ అంటే మీకు ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో వచ్చింది కదా! రైట్. అప్లై మీడియా క్వెరీస్. ఇదొక కాన్సెప్ట్. టు మేక్ ద లేఔట్ రెస్పాన్సివ్ ఇలా రాస్తున్నాను. టు మేక్ ద లేఔట్ రెస్పాన్సివ్ అని ఇలా రాసాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది? అది మన లేఔట్‌ని రెస్పాన్సివ్ చేయడానికి ట్రై చేస్తది. ఇప్పుడు అదే కోడ్‌ని మళ్ళా రీరైట్ చేస్తది ఇది. లేకపోతే చిన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఇస్తది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. అవసరం లేదు. ఇది మొత్తం రీరైట్ చేసేస్తుంది మనకి చూడండి. మొత్తం రీరైట్ చేసేస్తుంది. ఇది కొన్ని వేరియబుల్స్‌ని కూడా డిఫైన్ చేస్తుంది. రైట్. మీడియా క్వెరీస్ అంటే ఇవి. ఇలా ఉంటాయి. అంటే ఏ డివైస్‌లో ఏ విధంగా ఔట్‌పుట్ రావాలి అనేది దాని మీనింగ్ అన్నమాట. మీడియా క్వెరీ అనేది. చూడండి మీకు అర్థమవుతది. ఇప్పుడు మీడియా క్వెరీస్ లేకుండా మీరు ఔట్‌పుట్ చూసారు. ఇప్పుడు మీడియా క్వెరీస్ తోటి ఔట్‌పుట్ ఎలా చూస్తాం? రైట్. అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో, ఒకసారి కాపీ పేస్ట్ చేయండి. సో, ఇప్పుడు ఇదే హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని రీప్లేస్ చేస్తున్నా. ప్రీవియస్‌గా ఇది. దాన్ని రీప్లేస్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఈ ఫైల్‌కెళ్ళి రిఫ్రెష్ చేయండి మీరు. రిఫ్రెష్ చేసినట్లయితే హ్మ్. ఇప్పుడు చూసారా? నీట్‌గా 1 బై 1 వచ్చినియి నీట్‌గా చూడండి. రైట్? ఇప్పుడు మామూలుగా ఇలా వెళ్ళామనుకోండి 4 ఐటెమ్స్ పర్ రో వచ్చాయి. సో, నార్మల్‌గా ఇప్పుడు మీరు దీన్ని కొంచెం సైజ్ పెంచుతా వెళ్లారనుకోండి. ఇప్పుడు చూడండి 2 ఐటెమ్స్ వచ్చాయి. అది అడ్జస్ట్‌మెంట్. అది రెస్పాన్సివ్ అంటే ఏంటి? ఏ డివైస్ అయితే వాడుతున్నావో నువ్వు మొబైల్ వాడుతున్నావా? డెస్క్‌టాప్ వాడతావా? ట్యాబ్ వాడుతున్నావా? విచ్ డివైస్ యూ ఆర్ యూజింగ్?
యాజ్ పర్ ద డివైస్ ద కంటెంట్ షుడ్ గెట్ అడ్జస్టెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్నెస్ అంటాం. మొబైల్ ఫ్రెండ్లీ వెబ్ అప్లికేషన్స్ అంటారు కదా, మీరు వినుంటారు. మనం మొబైల్ ఫ్రెండ్లీ వెబ్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది కదా. సో ఇది. సో ఇక్కడ అల్టిమేట్ గోల్ ఏంటంటే, నా గోల్ మీరు హాఫ్ ఆఫ్ ద వర్క్ చేయగలిగారు. అక్కడి నుంచి మీకు స్ట్రైక్ అవటంలా నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది, ఏం చేస్తే ఈ అసైన్మెంట్ ఫినిష్ అవుతుంది, అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఏఐ టూల్స్ వాడండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏఐ టూల్స్ వాడినాక ఆ వచ్చినటువంటి కోడ్ని మీరు స్టడీ చేయాలి. జస్ట్ కాపీ పేస్ట్ చేసి వదిలేయద్దు. స్టడీ చేయండి. ఏమేం కోడ్ ఇచ్చింది ఇది, నేనేం రాయలేకపోయాను, ఇది ఏమేం రాసింది, ఇది మీరు స్టడీ చేయగలిగితే అది ఎక్సలెంట్ అండి. ఇది నేర్చుకునే విధానం ఇదే. మనం ఇలా రాయాలి జనరల్గా. ఇనిషియల్గా మీరైతే నేర్చుకోవాలి మొత్తం. నేను ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఇక నుంచి అసైన్మెంట్స్ అవి ఇవి వస్తాయి కదా. అసైన్మెంట్స్ వచ్చినప్పుడు మీరు కొంత చేయగలుగుతారు డెఫినెట్గా. అక్కడి నుంచి కొంత రాదు. మనం చేసే అసైన్మెంట్లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ ఉండాలి. అసైన్మెంట్ చేయటం అంటే అందరూ చేస్తారు, కానీ హూజ్ డిజైన్ ఈజ్ వెరీ గుడ్, ఎవరి డిజైన్ బాగుంది ఎలా తెలుస్తుందంటే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫినిషింగ్. ఎవరు బాగా ఫినిష్ చేయగలిగారు అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. రైట్, ఓకే. సో చూద్దాం. సో మనము స్టార్ట్ చేద్దాం మళ్ళా. రైట్, ఇవే 4 బ్లాక్స్ తీసుకుంటున్నాను. బై యూజింగ్ ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ ఉపయోగించి వీటిని మనము ఎంత బాగా డిజైన్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం రండి. రైట్, డిజైన్ విత్ ఏఐ. ఏఐ ఎలా డిజైన్ చేసి చూసారా? జస్ట్ మీరు రాసిన, మీరు సిఎస్ఎస్ కూడా ఏం రాయాల్సిన అవసరం లేదు తెలుసా. సో ఇంతవరకు తీసేసి జస్ట్ ఈ స్ట్రక్చర్ ఇచ్చి దాన్ని అడగచ్చు మీరు, డిజైన్ చెయ్యి ఈ స్ట్రక్చర్ని, నాకు పర్ రో 2 ఐటమ్స్ కావాలి, లేకపోతే పర్ రో 4 ఐటమ్స్ కావాలని చెప్పి నువ్వు గనక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏఐ టూల్ అనేది సాల్వ్ చేస్తుంది. మీరు ఏదైనా వాడండి, చాట్ జీపీటీ వాడతారా, లేకపోతే డీప్ సీకా, చాలా వచ్చినాయి కదా ఇప్పుడు. ఏ ఏఐ టూల్ వాడినా కూడా దే కెన్ డూ యువర్ జాబ్ అండి. ఈరోజు ఎవరు కోడ్ రాయటంలా, ఏఐ టూల్స్ వచ్చాక ఈ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంతా కూడా ఈ ఏఐ టూల్స్ వాడి దాన్ని మనం ఎంత ఫాస్ట్గా ఇది చేయగలుగుతాము అనేదే చూడగలుగుతున్నారు బై యూజింగ్ ఏఐ. సో కాబట్టి ఒకసారి చూడండి హౌ ఇట్ కెన్ సాల్వ్ అనేది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో. నౌ ద నెక్స్ట్ థింగ్, మనము ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ ఉపయోగించి ఎలా చేస్తాము డిజైన్ అనేది వర్కౌట్ చేద్దాం. flex.html అనే ఒక ఫైల్ వాడుతున్నాను. ఎప్పుడు కూడా చూడండి, ఒక పాయింట్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ వాడుతున్నామంటే, రైట్, ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ అని వాడుతున్నాను వర్డ్. పేరెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే, డిస్ప్లే 2 ఆర్ మోర్ ఐటమ్స్ సైడ్ బై సైడ్, మోర్ ఐటమ్స్ సైడ్ బై సైడ్, ఐటమ్స్ సైడ్ బై సైడ్, ఇది అల్టిమేట్ గోల్. ఇప్పుడు బై డిఫాల్ట్గా నేను 2 H1 ట్యాగ్స్ రాశాను అనుకోండి, ఏమవుతాయి? 2 H1 ట్యాగ్స్ 1 బై 1 వస్తాయి కదా, 1 బై 1 వస్తాయి. నాకు 1 బై 1 వద్దు, నాకు సైడ్ బై సైడ్ కావాలి, సైడ్ బై సైడ్ కావాలి. బై డిఫాల్ట్ H1 ట్యాగ్స్ బ్లాక్ లెవెల్ కదా. బ్లాక్ లెవెల్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ దే విల్ స్టార్ట్ ఇన్ న్యూ లైన్, 100% విడ్త్ ఆక్యుపై చేసి న్యూ లైన్కి స్టార్ట్ అవుతుంది. నాకు అలా వద్దండి, 2 H1s పక్క పక్కనే కావాలి, 100% వద్దు, 50-50% విత్ షేర్ చేసుకునేటట్టుగా సైడ్ బై సైడ్ రావాలి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. ఇది చేయటానికి ఇప్పుడు ఈ 2 H1 ట్యాగ్స్ మీకు పక్క పక్కన రావాలి అని అంటే, ఈ 2 H1 ట్యాగ్స్ లేకపోతే 2 డివ్స్, H1 ట్యాగ్స్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోండి, 2 డివ్స్ తీసుకుంటారా తీసుకోండి. సో ఎనీ వన్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. 2 డివ్స్ తీసుకున్నాను, 3 డివ్స్, 4 డివ్స్ తీసుకున్నాను. ఈ 4 డివ్స్ నాకు పక్క పక్కన రావాలి. బై డిఫాల్ట్ డివ్స్ అన్ని ఎలా వస్తాయి? 1 బై 1 వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. సో మనం రాసిన హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇక్కడ డిజైన్ ఏం లేదు. సరే, నేను సిఎస్ఎస్ ఏం లేదు, ఒకసారి రన్ చేయండి. ఈ 4 1 బై 1 వచ్చినాయా? సారీ. ఈ 4 డివ్స్ కూడా ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. బై డిఫాల్ట్ ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. లేదు, ఇంకొక ఫైల్ తీసుకోండి మీరు. ఈ ఫైల్కి flex2.html అని రాస్తున్నాను. సరే, flex1.html అని రాస్తాను. ఇక్కడ నేను
నథింగ్. 4 హెచ్ ఫోర్స్ ఉన్నాయి అక్కడ. హెచ్ ఫోర్సే తీసుకుందాం, నో ప్రాబ్లం. సరే, మొత్తం తీసేసేయండి. ఇక్కడ నాకు 4 హెచ్ ఫోర్స్ ఉన్నాయి. ఈ ఫైల్ కూడా రన్ చేయండి. రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఇలా వచ్చింది. అన్నీ కూడా 1 బై 1 వచ్చినాయి. 1 బై 1 అవుట్పుట్ అనేది మనకి వచ్చింది, ఇలా వచ్చింది అవుట్పుట్. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ చూసినా కూడా 1 బై 1 వచ్చింది. ఇప్పుడు మీరు ఫ్లెక్స్ను ఉపయోగించి వీటిని సైడ్ బై సైడ్ తీసుకురావాలి అని అనుకున్నట్లయితే, సో మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ? డిస్ప్లే. ఆల్రెడీ తెలుసు. అండ్ దీని వాల్యూ వచ్చేసి ఫ్లెక్స్ అని ఇవ్వాలి. ఫ్లెక్స్ అని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఈ రెండు పక్క పక్కన రావాలి అని గనక అనుకున్నట్లయితే, దీనికి ఖచ్చితంగా ఒక పేరెంట్ ఉండాలి. ఆ పేరెంట్కి మీరు ఫ్లెక్స్ కనుక ఇస్తే, 100% బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ను ఉపయోగించి రెండు ఎలిమెంట్స్ని సైడ్ బై సైడ్ తీసుకురావాలని అనుకుంటే, ఖచ్చితంగా దానికి ఒక పేరెంట్ ఉండాలి. ఈ పేరెంట్కి మీరు ఫ్లెక్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఇస్ ఈక్వల్ టు నేను బిఓఎక్స్ బాక్స్ అని తీసుకున్నా. ఇప్పుడు ఫ్లెక్స్ ఎవరికి రాయాలి? నువ్వు హెచ్1కి రాస్తావా, లేకపోతే పేరెంట్ బాక్స్కి రాయాలా? ఫ్లెక్స్ ఎప్పుడు కూడా పేరెంట్కి రాయాలి. అది మాత్రం మర్చిపోవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్, మనం నిన్న డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ రాస్తాం. ఇన్లైన్ బ్లాక్ హెచ్1కే రాస్తాం, చైల్డ్కి రాస్తాం. ఇన్లైన్ బ్లాక్ చైల్డ్కే రాస్తాము. ఫ్లెక్స్ మాత్రం ఎప్పుడు పేరెంట్కి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 4 డివిజన్ కూడా మీకు పక్క పక్కన రావాలనుకున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? 4 డివిజన్ పక్క పక్కన రావాలనుకుంటే మీరు ఒక ఎలిమెంట్ తీసుకోండి. సెక్షన్ అని చెప్పి తీసుకున్నాను. ఈ సెక్షన్కి నేను ఫ్లెక్స్ రాయగలగాలి. సెక్షన్కి మీరు కనుక ఫ్లెక్స్ రాస్తే ఆ 4 డివిస్ అనేవి మనకి సైడ్ బై సైడ్ వస్తాయి. ఇది మీరు చేయాల్సిందే. సెక్షన్కి మీరు ఫ్లెక్స్ రాసినట్లయితే, రైట్, అప్పుడు మీకు 4 డివిస్ అనేవి సైడ్ బై సైడ్ వస్తాయి. ఎప్పుడు మనం ఫ్లెక్స్ రాసి చేయాలనుకుంటే, నాకు ఫ్లెక్స్ వద్దు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనుకుంటే, అప్పుడు పేరెంట్కి రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ డివ్కి రాస్తే సరిపోద్ది. డివ్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని రాస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి. అదే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి, రైట్. ప్రతి బ్లాక్కి నేను బోర్డర్ ఇచ్చాను. స్టైల్ ఏమి ఇవ్వటం లేదు, రైట్. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వటం, జస్ట్ బోర్డర్ ఇచ్చాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే నీకు వచ్చేటువంటి అవుట్పుట్ చూడండి. ఇలా వచ్చింది అవుట్పుట్ నాకు. దిస్ అవుట్పుట్ ఐ గాట్. ఇప్పుడు ఇవి పక్క పక్కన రావాలి. పక్క పక్కన రావాలి అని అంటే ఏమన్నాం మనం అంటే, ఒక ప్రాపర్టీ అన్నాం. ఏంటది? డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ రాస్తాము, సైడ్ బై సైడ్ వచ్చినాయి. దే ఆర్ గెటింగ్ సైడ్ బై సైడ్ లైక్ దిస్. ఇఫ్ ఐ కెన్ రైట్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే, ఎవరికి రాస్తున్నా నేను ఫ్లెక్స్? చైల్డ్కి రాస్తున్నా. ఇప్పుడు చూడండి, ఎవరిని పక్క పక్కన తీసుకురావాలి మనం? ఈ 4 డివిజన్ కదా. ఈ 4 డివిజన్ యొక్క పేరెంట్ ఎవరు? కంటైనర్. కంటైనర్ రాయకుండా నేను ఫ్లెక్స్ అనేది నేను బ్లాక్ రాశాను. ఇప్పుడు బ్లాక్ అనేది పేరెంట్ కదా. ఎవరికి పేరెంట్? ఈ బ్లాక్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి మీకు. ఈ 4 ఎలిమెంట్స్కి పేరెంట్ ఎవరయ్యా అంటే డివ్. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్కి పేరెంట్. నెస్టింగ్ చేయటం వలన ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాం? అన్నిటిని నెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి, ఇలా నెస్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు ఏమైంది? సో ఈ 4 ఎలిమెంట్స్ యొక్క ఫాదర్ ఎవరు అంటే ఈ డివ్. ఈ డివ్ యొక్క ఫాదర్ ఎవరు? ఈ సెక్షన్. అంటే పేరెంట్, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నేను ఫ్లెక్స్ ఎవరికి రాశానండి? దీనికి రాశాను. సో ఇలా రాయటం వల్ల ఏమైందో ఒకసారి చూడండి. ఫ్లెక్స్ రాస్తే ఏమైందో చూసారా? ఫ్లెక్స్ డివ్కి రాస్తే డివ్లో ఉన్నవన్నీ పక్క పక్కన వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పారాగ్రాఫ్ ట్యాగ్, అలానే రీడ్ మోర్, ఇవి పక్క. ఇది నాకు సైడ్ బై సైడ్ వద్దు. చూసారా ప్రాబ్లం? చూసారా? సో ఎవరికి ఫ్లెక్స్ రాయాలి మనము? నువ్వు ఎవరినైతే పక్క పక్కన తీసుకొద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఒక పేరెంట్ ఉండాలి ఖచ్చితంగా. పేరెంట్ అది ఒక 2 ఎలిమెంట్స్ కావచ్చు, 3 ఎలిమెంట్స్ కావచ్చు. ఒక పేరెంట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఆ పేరెంట్కి మీరు ఫ్లెక్స్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ రాయటం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నేను ఫ్లెక్స్ ఎవరికి రాయాలి? అల్టిమేట్గా మీరు ఫ్లెక్స్ రాయాలి అని అంటే ఇక్కడికి వచ్చి కంటైనర్ని చూజ్ చేసుకోవాలి. కంటైనర్ అండ్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం చేయాల్సినటువంటి థింగ్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. 4 బ్లాక్స్ పక్క పక్కన వచ్చినాయి. అసలు నీకు ఎటువంటి గ్యాప్ లేదు. చాలా ఈక్వల్గా చాలా బాగా వచ్చినాయి గ్యాప్ మనకి. ఇది ఫ్లెక్స్. ఇప్పుడు అందులో ఉన్న కంటెంట్ అనేది మనకి రైట్ సైడ్ ఎలానే ఉంది. సెంటర్లో కావాలనుకోండి మీరు రాయొచ్చు ఒకటే ప్రాపర్టీ, సెంటర్.
టెక్స్ట్ లైన్ సెంటర్ అని చెప్పి రాయొచ్చు మనం. టెక్స్ట్ లైన్ సెంటర్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ బ్లాక్ రాస్తున్నాం, ఎందుకంటే కంటెంట్ బ్లాక్ లో ఉంది, కంటైనర్ లో లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాపర్టీ ఎక్కడ రాయాలో కూడా నీకు తెలియాలి. ఓకేనా? టెక్స్ట్ లైన్ సెంటర్ ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఇక్కడ రాస్తాను అనుకోండి, అంత సెంటర్కి వచ్చింది. ఒకవేళ ఈ ప్రాపర్టీ ఇక్కడ రాస్తే రావచ్చు, ఇక్కడ కూడా రాయొచ్చు. రైట్, ఒకసారి చూడండి, ఇక్కడ కూడా రాసినా కూడా వచ్చింది కదా మనకి. రైట్. సో కాబట్టి ఇది ఇక్కడ రాస్తే వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ రాయకూడదు. ఎవరి దగ్గర ఉంది కంటెంట్, అందులోనే రాయండి టెక్స్ట్ లైన్ సెంటర్ అనేది. కంటెంట్ ఈ 4 బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి? డివ్లో ఉన్నాయి కాబట్టి డివ్కే రాయండి. సో కాబట్టి ఇలా రాసిన వర్క్ అయింది, అలా రాసిన వర్క్ అయింది. ఇప్పుడు దీనికి కొంత లైన్ హైట్ ఇద్దాం. సో లైన్ హైట్ అంటే కొంతగా మనం ఒక 10 పిక్సెల్స్ అని తీసుకుంటున్నాం. 10 పిక్సెల్స్ తీసుకుంటే మరి ఇది అయిపోయింది. మేక్ దిస్ 24 పిక్సెల్స్ తీసుకుందాం. సో ఇప్పుడు చూసినట్లయితే కొంచెం నీట్గా లైన్ హైట్ అనేది అంత బాగొచ్చు. ఇమేజ్కి, టైటిల్కి, టెక్స్ట్కి అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ అటాచ్ అయిపోయినాయి. అటాచ్ కాదండి, నాకు కొంత గ్యాప్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంది గ్యాప్ అని. గ్యాప్ 10 అని ఇస్తున్నా. సో సారీ, 10 పిక్సెల్స్ ఇవ్వండి. 10 పిక్సెల్స్ అని ఇచ్చి నేను చెక్ చేస్తే కొంత గ్యాప్ అనేది వచ్చిందా ఎలిమెంట్కి ఎలిమెంట్కి మధ్య. ఇందాక ముందు అవి అటాచ్ అయిపోయాయి, ఇప్పుడు కొంత గ్యాప్ అనేది అయితే వచ్చింది. మీరు రాసే ప్రాపర్టీని బట్టి గ్యాప్ కూడా మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నట్టే F12 కొట్టి ఇలా మనం మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే మనకి ఇది రెస్పాన్స్ వస్తుందా లేదా? ఇది రెస్పాన్సివ్లో ఉందా? లేదుగా. రెస్పాన్సివ్ అంటే ఏమంటున్నాను, మనకి నువ్వు ఈ స్క్రీన్ అడ్జస్ట్ చేసే కొద్దీ ఆ యొక్క ఐటమ్స్ కూడా మనకి అడ్జస్ట్ అయిపోవాలి. అది రెస్పాన్సివ్ అంటే మన భాషలో. రైట్. అది కూడా రాద్దాం మనం, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా అయిపోలేదు. ఈ పేరెంట్కి ఇంకా మనం ఏం రాయొచ్చు అంటే ఆమ్, దీనికి విత్ మనం 25% రాస్తాం కదా. ఒకసారి ఈ విత్ని మీరు విత్ తీసేసి ఫ్లెక్స్ అని రాయండి. ఫ్లెక్స్ విత్ అని రాయండి. ఆబ్వియస్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు మనకు రెస్పాన్స్ అవ్వలేదా? ఇప్పుడు రెస్పాన్స్ అవ్వాలి, చూడండి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు కూడా రెస్పాన్స్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? ఏదైనా మిస్ చేశానా? సారీ, నేను ర్యాప్ అనే ప్రాపర్టీ రాయాలి ఇక్కడ. చూద్దాం. ఇప్పుడు అక్కడ విత్ పెట్టండి, అక్కడ విత్తే పెట్టండి, చూద్దాం. విత్ 25, చేంజ్ అయితే ఏం లేదు మనకి. సో మనకైతే అవుట్పుట్ అయితే ఇలానే వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న కేసు నేను చెప్పాలి మీకు. ఏం కేసు అంటే, ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంది నాకు? ఒకవేళ నాకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 6, 7, 8 ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఏమైందో చూడండి, అన్నీ ఒకే రోలోనే వచ్చినాయి. 8 ఇస్తే 8 ఒకే రోలోనే వచ్చినాయి. మీరు 10 ఇవ్వండి, 10 కూడా అదే రోలో వస్తుందా? అంతే కదా. సో ఇప్పుడు మొత్తం 10 బ్లాక్స్ ఉంటే మీకు 10 బ్లాక్స్ కూడా అన్నీ ఒక దగ్గరే వచ్చినాయి, ఇలా వచ్చినాయి. నాకు ఇలా వద్దండి, ఆ, నాకు 4 ఐటమ్స్ పర్ రో కావాలి. లేకపోతే మీరు ఇప్పుడు మొత్తం ఎన్ని పెట్టారు ఇక్కడ? 10 పెట్టారు. సో 11, 12, 11, 12 పెట్టాం. 12 అంటే ఇలా వచ్చింది. అంటే ఫ్లెక్స్ అనగానే అన్ని ఒక రోలో వచ్చేసినాయి. నాకు అలా వద్దండి, నాకు 3 ఐటమ్స్ పర్ రో కావాలి, లేకపోతే 4 ఐటమ్స్ పర్ రో కావాలి. ఎలా చేయొచ్చు దీన్ని? ఇప్పుడు ఇలా వచ్చింది, ఫ్లెక్స్ అంటే పక్క పక్కన రావటం ఓకే, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయో, అలా ఉన్నప్పుడు ఇది ఎలా వచ్చిందో చూసారు అవుట్పుట్. సో మనకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ అయితే ఇది కాదు. సో నాకైతే అవుట్పుట్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం చేయాలి దీనికి? 12 బ్లాక్స్ ఉన్నాయి, నాకు 4 బ్లాక్స్ పర్ రో కావాలి, అంటే 3 రోస్ కావాలి. 3 4 12. అప్పుడు ఎలా చేయొచ్చు? ఏం లేదండి, ఈ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఈ పేరెంట్కి మీరు ఒక ప్రాపర్టీ యాడ్ చేయండి ఎక్స్ట్రా. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెక్స్ ర్యాప్ అని చెప్పేసి యాడ్ చేయండి. డబ్ల్యూఆర్ఏపి ర్యాప్. ర్యాప్ చేయటం అంటాం మనం. ర్యాపింగ్ అంటే ఏంటి? చాక్లెట్లో చాక్లెట్ వ్రాపర్ ఉంటుంది కదా, అంటే ఆ వ్రాపర్ దాటి బయటికి వెళ్ళకూడదని. అంటే ఇప్పుడు ఈ కంటైనర్ దాటి బయటికి వెళ్ళకూడదు. ర్యాపింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ అనేది కొంచెం నీట్గా అడ్జస్ట్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ అయింది. చూసారా కంటెంట్ ఎలా అడ్జస్ట్ అయిందో మనకి? ఇంతకుముందు అలా లేదు. రైట్. ఇప్పుడు అలా అలా వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది మళ్ళా ఎలా ఉంది మనకి?
4 ఐటెమ్స్ పర్ రో రావాలనుకున్నాం కదా, ఇప్పుడు 3 ఐటెమ్స్ పర్ రోనే వచ్చినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీద చూస్తే గ్యాప్ ఎక్కువ ఉండిపోయింది. అంటే ఏ ప్రాపర్టీ రాస్తే ఏమవుతుందనే తెలియాలి. ఫ్లెక్స్ ర్యాప్, అండ్ మీరు ఎప్పుడైనా సరే డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తున్నారంటే దాని కింద ఫ్లెక్స్ ర్యాప్ ర్యాప్ అని కూడా రాయండి. అది 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 కాంబినేషన్ అన్నమాట. ఇక మీరు ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ రాశారు అని అంటే రైట్ ఫ్లెక్స్ ర్యాప్ ర్యాప్ ఆల్సో. నీకు ఎలిమెంట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ, ఎలిమెంట్స్ తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అడ్జస్ట్ అవుతాయి ప్రాపర్గా రోలో. మీకు ఎక్కువ ఎలిమెంట్స్ కనుక వస్తే అప్పుడు ఫ్లెక్స్ రాసినందువల్ల ఏమవుతుంది, అన్నీ ఒక లైన్లోనే వస్తాయి. రైట్, అది ఇప్పుడు ఈ ప్రాపర్టీ తీసేస్తే ఏమైంది చూసారా, ఇలా వచ్చింది. ఈ ప్రాపర్టీ యాడ్ చేస్తే ఏమైంది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవేంటి మళ్ళీ మీరేమంటారు? సో నాకు పర్ రో 4 ఐటమ్స్ కదా కావాల్సింది. సో అయినా కూడా 25% పెట్టినప్పుడు 425 కదా కావాల్సింది. ఇప్పుడు 425 లేవు. ఇది ఇక్కడ గ్యాప్ సరిపోక ఒక ఎలిమెంట్ కిందకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విడ్త్ని ఫ్లెక్స్ చేయండి. ఫ్లెక్స్ చేసి కొంచెం రెడ్యూస్ చేయొచ్చు మనం విడ్త్ని. సో ఇప్పుడు చూసారా 25 అయింది. సారీ, 25 పక్కన పెడితే గ్యాప్ ఎక్కడా లేదు. ఫ్లెక్సిబుల్ విడ్త్ అంటారు దాన్ని ఇప్పుడు. ఇప్పుడు మీకు కొంత గ్యాప్ కావాలంటే మీరు ఇది కొంచెం రెడ్యూస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం కొంత గ్యాప్ అని రాసాం కదా, 10 పిక్సెల్స్ గ్యాప్ అని రాసాం కాబట్టి ఆ గ్యాప్ వలన మనకి 3. ఇప్పుడు దీన్ని నేను 22 తీసుకున్నా. 22 తీసుకుంటే ఇప్పుడు ఫర్ రో 4 ఐటమ్స్ వచ్చినాయి. 22నో 23నో మనం అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి తీసుకోవచ్చు. 23 తీసుకోండి. సో అక్కడ కొంత మనం గ్యాప్ అనేది రాసుకున్నాం కాబట్టి ఇక్కడ 24 కూడా రాస్తున్నాను. ఎక్కడ వరకు అడ్జస్ట్ అయితే అక్కడ వరకు. ఇప్పుడు దీన్ని 24.5 కూడా తీసుకుంటున్నాను. అడ్జస్ట్ అవుతుందా? పర్ఫెక్ట్. అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు 25 తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం కిందకు వచ్చేస్తుంది అది. ఎందుకు కిందకు వస్తుందంటే మీరు కొంత గ్యాప్ అనేది రాశారు కదా. కిందకు వచ్చినా కూడా ఇప్పుడు అసలు చూడండి చాలా నీట్గా అలైన్ అయిపోయిందా. ఎక్కడ ఎటువంటి వైట్ స్పేస్ లేదు. చాలా నీట్గా అలైన్ అయిపోయింది కంటెంట్ మొత్తం కూడా. సో దీనికి ఇప్పుడు నేను 24.5 ఇద్దాం. ఒకవేళ మీకు 4 బ్లాక్స్ పర్ రో కావాలనుకున్నారు అనుకోండి, సో యూ కెన్ గివ్ లైక్ దిస్. సో ఓకే, నో ప్రాబ్లం. అది చాలా ఫ్లెక్సిబుల్ విడ్త్ అంటారు దాన్ని. అంటే ఫ్లెక్సిబుల్ విడ్త్ అంటే ఏంటంటే నువ్వు నీ యొక్క స్క్రీన్ని బట్టి ఆ విడ్త్ అడ్జస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు F12 కూడా చూడండి, 3 ఐటమ్స్ పర్ రో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇది చేసి చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఒక పాయింట్లో 2 ఐటమ్స్ పర్ రో వచ్చాయి. ఇంకొక పాయింట్లో 1 ఐటమ్ పర్ రో వచ్చింది. ఇందాక అలా రాలేదు కదా మనకి. సో అది దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెక్సిబుల్ అడ్జస్టింగ్ అన్నమాట. అది ఫ్లెక్సిబుల్గా కంటెంట్ ఎలా అడ్జస్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు 3 అయినాయి చూసారా. సో ఇంకా మనం వెళ్ళే కొంది 2 and 1 ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. మనం మీడియా కొరి ఏం రాయలా. ఇందాక మనం ఏం చేస్తాం, ఏఐని ఉపయోగించి మీడియా కొరి రాసి దీన్ని అడ్జస్ట్ అయ్యని చెప్పాను. అప్పుడు మనం మీడియా కొరీ రాస్తే అడ్జస్ట్ అయింది కంటెంట్. ఇప్పుడు అసలు మీడియా కొరియే రాయలేదు నేను. సో హౌ దిస్ ఈస్ గెటింగ్ అడ్జస్టెడ్ ఆటోమేటికల్లీ. చూడండి ఇక్కడ మీరు విడ్త్ కనుక ఫ్లెక్స్ పెడితే అది వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ విడ్తే పెట్టారనుకోండి అప్పుడు ప్రాబ్లం చూడండి. విడ్త్ పెడితే మళ్ళీ అది వేరు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వైట్ స్పేస్ వచ్చేసింది మీకు ఇక్కడ. వైట్ స్పేస్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ స్పేస్ అనేది వస్తుంది. సో విడ్త్ 25% పెట్టడం వల్ల మీకు వైట్ స్పేస్ అనేది వస్తుంది కొద్దిగా గొప్ప. అది సారీ 25 పెట్టండి ఇక్కడ. 24.5 పెడితే అడ్జస్ట్ అయ్యింది. 25 పెట్టాను అనుకోండి, ఇలా వైట్ స్పేస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఎక్కువ వచ్చింది అక్కడ వైట్ స్పేస్ అనేది. 24.5 పెడితే అడ్జస్ట్ అవుతుంది. బట్ అది రెస్పాన్సివ్ అనేది కరెక్ట్ కాదు. రెస్పాన్సివ్ వచ్చినప్పుడు ఏమవుతుందో చూసారా, ఇక్కడ వైట్ స్పేస్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెడ్యూస్ చేస్తుంటే ఇక్కడ ఇదంతా చూడండి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయినాయి. దే ఆర్ నాట్ అడ్జస్టింగ్ ప్రాపర్లీ అక్కడ. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతుంది. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో అటువంటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఒక చిన్న ప్రాపర్టీ, ఈ విడ్త్ని కాస్త మీరు ఫ్లెక్స్ అని కనుక పెడితే, ఫ్లెక్స్ అనేది కూడా విడ్తే ఫ్లెక్స్ భాషలో. ఫ్లెక్స్ విడ్త్ అంటే ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ అవుతుంది ఆ విడ్త్ అనేది నీ డివైజ్ని బట్టి ఆటోమేటిక్గా. ఈవెన్ మీరు 25% రాసినా కూడా నువ్వు వాడుతున్నటువంటి డివైజ్ని బట్టి అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకే దానికి పేరే ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టమ్ అన్నాడు. ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ అవుతుంది. దాని యొక్క హైట్ అండ్ విడ్త్ అనేది ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ అవుతుంది. ఇదండి అక్కడ మెయిన్ థింగ్. అయితే ఇది ఎవరికి ఇవ్వాలి మీరు? పేరెంట్‌కి ఇవ్వాలి. ఫ్లెక్స్ ర్యాప్, ఫ్లెక్స్. ఖచ్చితంగా ర్యాప్ అనేది ఉండాలండి. ర్యాప్ అనేది ఉండటం వల్ల ఇప్పుడు ర్యాప్ లేదనుకోండి, అది మళ్ళా ఇష్యూ. సేవ్ చేసారా? రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు అంతా ఒక లైన్‌లో వచ్చినాయి. ఇప్పుడు నేను F12 కొట్టి ఇలా చూసుకొని ఇదిగోండి స్క్రాల్ బార్ కూడా ఎనేబుల్ అయిపోయింది.
జనరల్గా స్క్రాల్ బార్ రాకూడదు మనకి డిజైన్ చేసేటప్పుడు. నువ్వు స్క్రాల్ బార్ ఇలా వచ్చింది అని అంటే అది రెస్పాన్సివ్ కాదని అర్థం. చూడండి, మీరు ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, ఎప్పుడు కూడా మీకు టాప్ బాటమ్ స్క్రోల్ ఉంటుంది కానీ లెఫ్ట్ రైట్ స్క్రోల్ ఉండదు కదా. ఉంటుందా లెఫ్ట్ రైట్ స్క్రోల్? ఇలా మీరు స్క్రోల్ చేస్తారా? ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేశారనుకోండి, ఇలా ఇలా స్క్రోల్ చేస్తాం చేయం. ఎప్పుడు కూడా మనం టాప్ అప్ ఫింగర్ డౌన్ ఫింగరే చేస్తాం కదా. సో అలా ఉండాలి. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇలా అదిగోండి, ఈ డిస్ప్లే ఫ్లెక్స్ లేకపోతే అసలు ఏమి ఉపయోగ, డిస్ప్లే ఫ్లెక్స్ లేకుండా ఇది వర్క్ అవ్వదు, ఇవి వర్క్ అవ్వవు. కాబట్టి అక్కడ ఏమి ఉండాలి, ఖచ్చితంగా ఫ్లెక్స్ ఉంటేనే ఇవన్నీ వర్క్ అవుతాయండి. ఫ్లెక్స్ లేకుండా ఇవన్నీ ఏం వర్క్ కావు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లెక్స్ ఉంటేనే ఫ్లెక్స్ ర్యాప్ అయినా గ్యాప్ అయినా లేకపోతే ఫ్లెక్స్ అయినా ఏదైనా రాయగలుగుతాం. అసలు ఇక్కడ ఫ్లెక్సే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే బ్లాక్ పెట్టారనుకోండి, అవన్నీ వర్క్ అవ్వవు. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా వర్క్ అవ్వవు. ఈ ప్రాపర్టీస్ ఫ్లెక్స్ ఉన్నప్పుడే రాస్తాము, ఫ్లెక్స్ లేకపోతే ఇవన్నీ రాయము. సో ఇప్పుడు ఏది వర్క్ కాదు మీకు. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఫ్లెక్స్ ఉండాలి, ఫ్లెక్స్ ఉంటేనే మీకు ఇవన్నీ వర్క్ అవుతాయి. సో ఇలా మనం చూస్తున్నాం అది. ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది మనకి, ఫ్లెక్స్ డైరెక్షన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుందండి. ఫ్లెక్స్ హైఫన్ డైరెక్షన్, అది కూడా పేరెంట్ పైననే రాయాలి. కాలం అన్న, కాలం అంటే ఏమవుతుందో చూడండి, అన్ని కాలమ్స్ లాగా వచ్చాయి, 1 by 1 వస్తాయి అనమాట. నువ్వు ఎలా అయినా చేయొచ్చు కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. మీరు ఫ్లెక్స్ డైరెక్షన్ రో అన్నారనుకోండి, రో అంటే మామూలుగా ఇందాక వచ్చినట్టు వస్తాయి, ఇలా వస్తుంది, రో వస్తుంది మనకి. ఒకవేళ మీరు రో రివర్స్ అన్నారనుకోండి, REVERSE రివర్స్ అంటే చూడండి, ఇది ఫస్ట్ ఐటెం కదా, ఇది ఫస్ట్ ఐటెం, ఓకే, ఇక్కడ అన్ని ఒకే ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, నో ప్రాబ్లం. ఈ ఫస్ట్ రో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూస్తే ఆ ఫస్ట్ లాస్ట్ అవుతుంది, లాస్ట్ ఫస్ట్ అవుతుంది, అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ది లాస్ట్ అయింది. సో ఇది ఎలా రో రివర్స్ అంటాం అది. మీరు అలానే కాలం రాసాం కదా ఇందాక, డైరెక్షన్ అన్నమాట. మీరు డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కాలం. కాలం అంటే ఇలా వచ్చింది. ఇప్పుడు కాలం రివర్స్ అంటే ఇదేమవుద్ది, ఇది లాస్ట్కి వెళ్తుంది, అలానే లాస్ట్ అనేది ఫస్ట్కి వస్తుంది, అలా కూడా ఉంటుంది మనకి. REVERSE కాలం రివర్స్ అనే ప్రాపర్టీ, ఫ్లెక్స్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి, ఈ ఐటెం ఫస్ట్లో ఉండాలి ఇందాక, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది. అంటే మనకు అన్ని సేమ్ ఇమేజెస్ పెట్టాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇమేజెస్ చేంజ్ చేసుకోండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. లేదు ఒక పని చేద్దాం, 4 బ్లాక్సే పెడదాం, ఏముంది ఇప్పుడు. సో తీసేసేయండి అన్ని. ఇప్పుడు నాకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ 4 బ్లాక్సే ఉన్నాయి. సో 4 బ్లాక్స్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చూస్తే ఫస్ట్ లాస్ట్, లాస్ట్ ఫస్ట్ వచ్చింది, అలా. సో ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది. దీన్ని ఒకవేళ మీరు రో అనే రాసారనుకోండి, రో అంటే ఆబ్వియస్ గా అన్ని ఐటమ్స్ అనేది కూడా మనకి రోలో వచ్చేస్తాయి. ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక 4 వాల్యూస్ ఉన్నాయి. ఏంటి ఆ 4 వాల్యూస్? సో ద ప్రాపర్టీ ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ డైరెక్షన్, సారీ, ఫ్లెక్స్ డైరెక్షన్, దీనికి 4 వాల్యూస్, రో, రో రివర్స్, రివర్స్, అలానే కాలం, కాలం రివర్స్, కాలం రివర్స్. ఇలా మనకి 4 వాల్యూస్ ఉంటాయండి, రో, రో రివర్స్, కాలం, కాలం రివర్స్. సో రో బై డిఫాల్ట్ రోనే, ఫ్లెక్స్ డైరెక్షన్ డిఫాల్ట్ వాల్యూ రో ఉంటుంది. ఒకవేళ మీకు అలా వద్దు, నేను రివర్స్లో డిస్ప్లే చేయాలనుకున్నాను అనుకోండి, చేయొచ్చు. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. రెస్పాన్సివ్ డిజైన్ మనం చేస్తాం కదా, ఆ రెస్పాన్సివ్ డిజైన్ చేసేటప్పుడు ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, హౌ దిస్ కెన్ బి డన్ అనేది, రెస్పాన్సివ్. అలానే మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది. సో ఏంటి ఆ ప్రాపర్టీ అంటే, సారీ, గో టు ఎడిట్ ఫైల్, ఫ్లెక్స్ డైరెక్షన్ కదా. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై కంటెంట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. జస్టిఫై కంటెంట్, కంటెంట్, ఈ కంటెంట్ ఇది ఎలా ఉంటుంది అంటే, సెంటర్ ఉంటుంది, రైట్ ఉంటుంది, స్టార్ట్ ఎండ్, స్టార్ట్ ఎండ్, దీని వాల్యూస్ ఇవి, స్పేస్ బిట్వీన్, ఇలా ఉంటాయండి దీనికి వాల్యూస్. అవన్నీ వర్క్ చేద్దాం ఇప్పుడు మనం. స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ AROU అండి, స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్, స్పేస్ ఈవెన్లీ, ఇలా కొన్ని వాల్యూస్ ఉంటాయి మనకి. జస్టిఫై కంటెంట్ అనేది వాల్యూ. ఇంకోటి అలానే అలైన్ ఐటమ్స్ అని కూడా ఉంటుంది అండి మనకి. అలైన్ ఐటమ్స్ ఇంకొక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఫ్లెక్స్ ఉంటేనే రాయగలుగుతాం, ఫ్లెక్స్ లేకుండా ఈ ప్రాపర్టీ రాయలేము. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ ఉంటే ఇవి రాయగలుగుతాం,
ఫ్లెక్స్ లేకుండా ఇవి రాయలేము. ఈ ప్రాపర్టీస్ ఫ్లెక్స్ డిపెండెంట్. ఫ్లెక్స్ ఉంటేనే ఇవి రాయగలుగుతాము, లేకపోతే రాయలేము. అలైన్ ఐటమ్స్ కూడా మనకి సెంటర్ ఉంటుంది, స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఇలా మనకి అవి ఎలా అనేది మనం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. అలైన్ ఐటమ్స్ ఎందుకంటే ఇది వర్టికల్గా అలైన్ చేయటం కోసం అనమాట. ఈ ప్రాపర్టీ ఎందుకంటే వర్టికల్ అలైన్మెంట్, వర్టికల్ సెంటర్, వర్టికల్ అలైన్మెంట్. ఇది అలైన్మెంట్ అని రాస్తున్నాను. ఈ జస్టిఫై కంటెంట్ అనేది ఏంటంటే హారిజాంటల్ అలైన్మెంట్ అనమాట. అది మీకు ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది. హారిజాంటల్ అలైన్మెంట్, ALIGNMENT, హారిజాంటల్ అలైన్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈ ప్రాపర్టీస్ కూడా అర్థమవుతాయి. ఓకేనా? సో ప్రజెంట్ అంటే, సో మనం చూస్తుంది ఒక ఎలిమెంట్ని ఎలా ఇది చేయగలుగుతాము అనేదే మనం చూస్తున్నాం ఇక్కడ. ఐ మీన్ అలైన్మెంట్. ఇప్పుడు ఈ 4 హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా వర్క్ చేద్దాం మనము. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఫ్లెక్స్ డైరెక్షన్ రో, ఇది రాయకపోయినా ఏం కాదు, బై డిఫాల్ట్ రోనే. ఒకవేళ మీరు ఇది ఎప్పుడు రాస్తారంటే, మీడియా క్వరీలో నాకు ఫర్ రో 4 ఐటమ్స్ కావాలి అనుకున్నప్పుడు, అది కూడా ఎలా, మొబైల్ డివైస్లో నాకు పర్ రో 1 ఐటమ్ కావాలి, మొబైల్ డివైస్లో పర్ రో 2 ఐటమ్స్ కావాలి. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ రాసుకోవచ్చు. బై డిఫాల్ట్గా రో ఉంటుంది. మొబైల్ వచ్చినప్పుడు నాకు రో వద్దు, కాలం కావాలి. అది మనం మీడియా క్వరీలో రాసుకుంటాం. ఆ మీడియా క్వరీస్ కూడా నేను మీకు చూపిస్తాను, సో దట్ మీకు మంచి క్లారిటీ వస్తుంది ఏంటనేది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఈ 2 ప్రాపర్టీస్ గురించి కూడా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫ్లెక్స్ గ్రిడ్ సిస్టంలో ఈ 2 ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్: జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్. ఇప్పుడు ఈ 2 ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలైన్ ఐటమ్స్, జస్టిఫై కంటెంట్. వీటిని మనం ఎలా వర్కౌట్ చేస్తాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేద్దాం. సో ఓకే, సో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం మళ్ళీ ఈ రెండింటి కోసం. సో అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే, వీటన్నిటిని కాంబినేషన్ ఎప్పుడు వాడతాము? ఫ్లెక్స్ కాంబినేషన్తోనే వాడాలి. నువ్వు డిస్ప్లే బ్లాక్ కాంబినేషన్తో ఫ్లెక్స్ ప్రాపర్టీస్ రాయకూడదు. డిస్ప్లే ఫ్లెక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాపర్టీస్ని మీరు రాయగలుగుతారు. ఓకేనా? రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫ్లెక్స్ 2.html, ఏ న్యూ ఫైల్ ఐఎమ్ క్రియేటింగ్. సో ఈ ఫైల్లో ఇది తీసేద్దాం. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కంటెంట్ ఇంతకు ముందు ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఇప్పుడు పెద్ద తేడా అయితే ఏం లేదు. ఇక్కడ ఈసారి నేను ఒక బ్లాకే తీసుకుంటున్నానండి. జస్ట్ ఐ వాంట్ టేక్ ఓన్లీ వన్ బ్లాక్ మాత్రమే తీసుకుందాం. సో ఆ వన్ బ్లాక్ ఏంటంటే ఇదే, జస్ట్ వన్ బ్లాక్ మాత్రమే. ఐ డోంట్ వాంట్ మల్టిపుల్ బ్లాక్స్, ఇక్కడ మనకు అవసరం లేదు. రైట్, ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. లేదు, ఇక్కడ మీరు ఒక ఇమేజ్ పెట్టుకున్నా, ఒక కంటెంట్ పెట్టుకున్నా కూడా చేయొచ్చు. అంటే చెప్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది ఇది అనేది. జస్ట్ డిస్ప్లే బ్లాక్ ఇది. ఓకేనా? సో ఇలా రాయొచ్చు. రైట్, ఇలానే రాద్దాం. కంటైనర్ ఇది. రైట్, ఇది చైల్డ్. ఇప్పుడు నేను కంటైనర్ తీసుకుంటున్నాను, డాట్ కంటైనర్. కంటైనర్కి హైట్, విడ్త్, బోర్డర్ కూడా సెట్ చేస్తున్నాను. హైట్ ఒక 600 పిక్సెల్స్ హైట్ తీసుకుందాం. విడ్త్ వచ్చేసి కూడా 600 పిక్సెల్స్ తీసుకుంటాము. అలానే మనకి బోర్డర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి రన్ చేయండి. రన్ చేసినట్లయితే మీకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. జస్ట్ ఇది మన పేరెంట్. పేరెంట్ లోపల ఇది ఒక చైల్డ్. ఓకే, రైట్. చూడండి, జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది ఏంటంటే. ఇప్పుడు బ్లాక్ని కూడా అలానే డిజైన్ చేస్తున్నాను. బ్లాక్ కూడా దీనికి బోర్డర్ తీసుకుంటున్నాను. విఆర్ఆర్ బోర్డర్. బోర్డర్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ బోర్డర్ తీసుకుంటున్నా. దీనికి విడ్త్ ఒక 300 పిక్సెల్స్ తీసుకుంటున్నా అండి. 300 పిక్సెల్స్ విడ్త్ తీసుకున్నా. చూస్తే ఇది దాని యొక్క ఇది. ఇప్పుడు పేరెంట్ ఎవరు? ద రెడ్ కలర్. ఇది రెడ్ కలర్ది మనకి. ఇక్కడ దీన్ని కొంచెం 10 పిక్సెల్స్ బోర్డర్ తీసుకుంటున్నాను. పేరెంట్ లోపల చైల్డ్ ఉంది. దిర్ ఇస్ ఎ చైల్డ్ ఇన్సైడ్ ద పేరెంట్. ఈ పేరెంట్ని ఎగ్జాక్ట్గా నేను సెంటర్ ఆఫ్ ద డివ్లో పెట్టాలండి. ఈ పేరెంట్ సెంటర్లో పెట్టాలి ఎగ్జాక్ట్గా. అది హైట్ పెరిగినా, విడ్త్ పెరిగినా కూడా అది సెంటర్లోనే ఉండాలి. ఇట్ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ ద డివ్. మీరు ఏం చేస్తారో నాకు అవసరం లేదు. మీరు హైట్ పెంచుతారా, విడ్త్ పెంచినా కూడా పేరెంట్ యొక్క హైట్, విడ్త్ పెరిగినా ఈ చైల్డ్ అనేది ఎప్పుడు సెంటర్లోనే ఉండాలి. సో అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే, ఈ పేరెంట్ కదా, పేరెంట్కి సెంటర్లో ఉండాలి కాబట్టి పేరెంట్కి మీరు డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తారు.
అక్కడ ఉంది ఒక ఎలిమెంటే. అవును, ఒక ఎలిమెంటే ఉంది కాదంటంలా. ఒక ఎలిమెంట్ ఉంటే ఓకే, ఇలా వచ్చింది. ఒక ఎలిమెంట్ రాయటం వల్ల చూసారా, డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది, ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నానండి. జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు ఏమైందో చూడండి, ఈ ప్రాపర్టీ ఇవ్వటం వల్ల ఏమవుతుందో చూడండి. సెంటర్ వచ్చింది. ఏ సెంటర్ ఇది? హారిజాంటల్ సెంటర్ ఇది. హారిజాంటల్ సెంటర్. ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీ ఏమొచ్చిందంటే మనకి అలైన్ ఐటమ్స్. అలైన్ ఐటమ్స్ సెంటర్. ఈ రెండు కాంబినేషన్ రాయటం వలన మీకు ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుందండి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. నువ్వు బాక్స్ యొక్క హైట్ని విడ్త్ని చేంజ్ చేసినా కూడా ప్యాడింగ్ ఏదైనా ఇచ్చుకోండి, నాకు నా చిల్డ్రన్ అనేది సెంటర్ ఆఫ్ ద బాక్స్లో ఉండాలి అది ఒక క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. సో చూసారా, ఇప్పుడు ఈ మూడు ప్రాపర్టీస్ పేరెంట్గా రాయటం వలన చైల్డ్ ఏమైంది, ఎగ్జాక్ట్గా సెంటర్. ఇప్పుడు మీరు దీన్ని హైట్ పెంచండి, తగ్గించండి, 800 by 800 చేసినా లేకపోతే తగ్గించినా కూడా అది ఎగ్జాక్ట్గా సెంటర్లోనే ఉంటుంది చూడండి. మీరు హైట్ పెంచినా తగ్గించినా కూడా సెంటర్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా చైల్డ్ అనేది. ఎలా ఉంది అది ఎగ్జాక్ట్గా సెంటర్లోనే? అది ఆ ఫ్లెక్స్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్లెక్స్ ఈజ్ కంట్రోలింగ్. ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద బాక్స్లో ఎలా పెట్టాలంటే పేరెంట్కి రాయాలి. పేరెంట్ లోపల ఉన్న చైల్డ్ని మీరు సెంటర్లో పెట్టాలి కాబట్టి ఫ్లెక్స్ వాడుతున్నాం కాబట్టి అప్పుడు మీరు పేరెంట్ రాసుకోవాలి. పేరెంట్కి ఏం లేదు, ఈ మూడు ప్రాపర్టీస్ రాసారంటే దట్స్ ఆల్. ఎవ్రీథింగ్ విల్ బి సెంటర్డ్ ఇన్సైడ్ ద పేరెంట్ కంటైనర్. అది కూడా ఒక ఎలిమెంటే ఉంది కాబట్టి ఇలా రాయొచ్చు మనం ఎగ్జాక్ట్గా. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. flex3.html ఇది. సో ఇప్పుడు సినారియో వేరు ఈసారి. రైట్, ఇక్కడ మనకి మల్టిపుల్ బ్లాక్స్ తీసుకుందాం. లెట్ మీ టేక్ మల్టిపుల్ బ్లాక్స్ దిస్ టైమ్. రైట్, ఇది కదా. రైట్, పేస్ట్ చేసేస్తాను ఇదే కోడ్, రన్ చేయండి. ఇది నార్మల్గా ప్రీవియస్ కోడ్. రైట్, మనం స్టార్టింగ్లో రాసిన కోడ్ ఇదే, అదే కోడ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ 3 బ్లాక్సే తీసుకుంటున్నాను ఈసారి. పర్లేదు, మీకు నచ్చిన బ్లాక్స్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది తీసుకున్నాం. రైట్, ఇలా ఉంది మనకి. సో మీరు విడ్త్ కూడా అదే పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. 25 పెడితే మీకు లెఫ్ట్ సైడ్లో కొంత గ్యాప్ ఉంది, రైట్ సైడ్లో కొంత గ్యాప్ ఉందా? గ్యాప్ ఉంది. రైట్ సైడ్లో మీకు సమ్ గ్యాప్ అనేది ఉంది. ఇప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ తీసేద్దాం. ఇక్కడ మనం ఫ్లెక్స్తో కదా వర్క్ చేస్తుంది. ఫ్లెక్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి మనం ఖచ్చితంగా? సో పేరెంట్కి అప్లై చేయాలి. ఇప్పుడు బై డిఫాల్ట్ 1 by 1 వచ్చాయి. ఇప్పుడు పేరెంట్కి నేను ఏం చేస్తున్నానంటే కంటైనర్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను. డిస్ప్లే ఫ్లెక్స్ కనుక ఇస్తే అవన్నీ నీట్గా పక్క పక్కన వచ్చేస్తాయి మనకి. ఇలా వచ్చింది. ఇప్పుడు మూడే ఉన్నాయి మనకి, పక్క పక్కన వచ్చినాయి. ఇప్పుడు కొంత గ్యాప్ అనేది లేదు కదా. ఇవి ఎలా ఇవ్వచ్చు అంటే మీరు చూడండి, జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీని ఇక్కడ మీరు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు జస్టిఫై హైఫన్ కంటెంట్, హారిజాంటల్ కంటెంట్ కదా, సెంటర్ అన్నాను అనుకోండి. సెంటర్ అంటే కంటెంట్ మొత్తం సెంటర్ వస్తుంది చూడండి, నీట్గా సెంటర్కి వచ్చిందా. అంటే ఇలా ఉండే సిచ్యువేషన్. అలైన్ ఐటమ్స్ కూడా రాసుకుంటే రాసుకోవచ్చు మీరు, ఏం కాదు. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్ రాసుకుంటే ఏమైందో చూద్దాం. అలైన్ ఐటమ్స్ సెంటర్ అని రాసా. సెంటర్ ఇది రాశాను పేరెంట్కి. సో దానికి హైట్ ఏమి ఇవ్వలేదు మనం పేరెంట్కి, మేబీ అందుకని ఇలా వచ్చిందేమో. అది ఏమైనా స్పెల్ మిస్టేక్ ఉందా? అలైన్ ఐటమ్స్ సెంటర్, ALIN. సో మనం హైట్ సెట్ చేయలేదు కదా పేరెంట్కి. ఇప్పుడు ఒకవేళ హైట్ సెట్ చేశారనుకోండి, హైట్లో ఎగ్జాక్ట్గా సెంటర్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, దీనికి హైట్ కూడా ఇచ్చాను అనుకోండి. హైట్ ఇవ్వాలనుకుంటా ఇక్కడ. హైట్ ఒక 800 పిక్సెల్స్ హైట్ ఇచ్చాను అనుకోండి. ఈ 800 పిక్సెల్స్లో కరెక్ట్గా నీకు సెంటర్కి వచ్చింది అది. ఇప్పుడు ఈ అలైన్ ఐటమ్స్ బోటం అన్నాను అనుకోండి. అలైన్ ఐటమ్స్ ఎండ్, నాట్ బోటం. యాక్చువల్గా ఎండ్ అంటే లాస్ట్ అండ్ కిందకి వెళ్ళిపోద్ది. అలైన్ ఐటమ్స్ నేను ఇక్కడ స్టార్ట్ అన్నాను అనుకోండి, స్టార్టింగ్లో నుంచి ఉంటుంది బై డిఫాల్ట్. ఇది వర్టికల్ అలైన్మెంట్ జరిగిందా? ఇదంతా అలైన్ ఐటమ్స్ అనేది వర్టికల్కి, వర్టికల్ సెంటర్, వర్టికల్ బోటం, వర్టికల్ స్టార్ట్. ఈ సెంటర్ ఉంది కదా, ఇది హారిజాంటల్. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఏం చేస్తానంటే సెంటర్ అన్నాను, ఇక్కడ స్టార్ట్ అన్నాను అనుకోండి. ఎటు వెళ్ళింది అది? అటు వెళ్ళింది, హారిజాంటల్కి వెళ్ళింది.
సో ఇప్పుడు ఇక్కడ ఎండ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఎలా ఎలా వెళ్తుంది ఇది? ఇటు రైట్ సైడ్కి వచ్చింది. ఇది హారిజాంటల్ కి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్టీని హారిజాంటల్ కంట్రోల్ చేయడం కోసం, ఈ ప్రాపర్టీ వర్టికల్ కంట్రోల్ చేయడం కోసం, ఈ రెండు వర్క్ అవ్వాలంటే ఈ ప్రాపర్టీ ఉండాలి. ఈ ప్రాపర్టీ లేకుండా మీరు ఎండ్ స్టార్ట్ రాస్తే అది వర్క్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ లేకుండా అది వర్క్ అవ్వదు. కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్, ఇప్పుడు ఏవైతే మనం ప్రాపర్టీస్ రాసామో, గ్యాప్, ఫ్లెక్స్ ర్యాప్, జస్టిఫై కంటెంట్, ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్, ఇవన్నీ కూడా డిస్ప్లేకి ఫ్లెక్స్ అనే వాల్యూ ఉంటేనే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ కాదు. అదే నేను ఆ ప్రాపర్టీ తీసేస్తే ఏమైందో చూసారు కదా. రైట్, ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను ఇలా. సో ఇప్పుడు దీన్ని సెంటర్ అనే అంటున్నా. సెంటర్ అన్న, సెంటర్ అంటే ఇలా వచ్చింది. ఈ ఈ జస్టిఫై కంటెంట్ కి మీకు ఇంకా చాలా నీట్గా ఇలా ఉంటుందండి. స్పేస్ బిట్వీన్ అని కూడా ఉంటుంది ఒక ప్రాపర్టీ. స్పేస్ బిట్వీన్ అని ఇస్తే చూడండి, చాలా నీట్గా స్పేస్ బిట్వీన్ వచ్చేసింది. బిట్వీన్ ఎవ్రీ బ్లాక్ కి స్పేస్ వచ్చింది. లేదు మీరు స్పేస్ అరౌండ్ అన్నారు అనుకోండి, ఆల్ సైడ్స్, అరౌండ్ అంటే చుట్టుపక్కల కదా. సో అలానే మీకు చూసారా, బ్లాక్ అటు ఇటు గ్యాప్ వచ్చింది. హారిజాంటల్ గ్యాప్ గుర్తుపెట్టుకోండి. వర్టికల్ అరౌండ్ అంటే పైన కింద రాలేదని అడగద్దు. ఇది హారిజాంటల్ గ్యాప్. లెఫ్ట్ రైటే మీరు చెక్ చేసుకోవాలి. రైట్, సో ఇలా వచ్చింది. మళ్ళీ మనకి స్పేస్ ఈవెన్లీ కూడా ఉంటుంది. ఈ స్పేస్ ఈవెన్లీ ఏం చేస్తుంది ప్రాపర్టీ అని అంటే, వాట్ దిస్ ప్రాపర్టీ కెన్ డూ, స్పేస్ ఈవెన్లీ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. స్పేస్ లెఫ్ట్ రైట్ సెంటర్ అంతా ఈవెన్ గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది. మీరు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే గ్యాప్ తక్కువ ఉంది, కంప్లీట్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే గ్యాప్ తక్కువ ఉంది. ఎలిమెంట్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు స్పేస్ ఈవెన్లీ అని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, అన్ని సైడ్స్ నీకు ఈక్వల్ గ్యాప్ వస్తుంది స్పేస్ ఈవెన్లీ అని ఇవ్వటం వల్ల. ఎందుకంటే మనం 3 ఎలిమెంట్సే తీసుకున్నాం కాబట్టి, అండ్ ఫిక్స్డ్ విడ్త్ సెట్ చేసాం కాబట్టి ఇలా వర్క్ అవుతుంది. అది కూడా నేను ఇలా రాసా. అదే మీరు ఇక్కడ ఫ్లెక్స్ అని పెట్టారనుకోండి, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మొత్తం ఇది అడ్జస్ట్ అయిపోతుంది. సో మీకు, కాబట్టి ఆ గ్యాప్ తెలియటం లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఫిక్స్డ్ విడ్త్ పెడతారో, ఒకసారి మనం ఫిక్స్డ్ విడ్త్ కూడా పెడతాం. సో అటువంటిప్పుడు ఇలా వస్తుందండి మనకి. ఓకేనా. సో జస్ట్ ఈ ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకోండి. జస్టిఫై కంటెంట్, ఓకే, ప్రాపర్టీ హారిజాంటల్ కంట్రోలింగ్, అలైన్ ఐటమ్స్కి వర్టికల్ కంట్రోలింగ్కి ఇది మనకి ఉపయోగపడుతుంది. సో ఇది అల్టిమేట్గా ఫ్లెక్సిబిలిటీ సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనము కొన్ని అసైన్మెంట్స్ చేయాలి కదా. రైట్, ఈ ఈ ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి మీరు అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, ఏవైనా రెండు ఎలిమెంట్స్ నేను సైడ్ బై సైడ్ తీసుకురావాలి అని అనుకున్నట్లయితే దానికి ఒక పేరెంట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక 4H1 ట్యాగ్స్ కూడా ఉన్నాయా? ఒక్క నిమిషం, ఆ ఫైల్ ఎక్కడ ఉంది? ఎక్కడో రాసాం మనం. ఇదేనది 4H1 ట్యాగ్. ఇదిగోండి, 4H1 ట్యాగ్స్ ఉన్నాయి. ఈ ఫైల్ రన్ చేసాం ఇందాక మనం. ఈ ఫైల్ రన్ చేస్తే ఏమైంది, అవుట్పుట్ మనకి 1 by 1 వచ్చినాయి H1 ట్యాగ్స్. ఇదేనా? నాకు అన్ని సైడ్ బై సైడ్ కావాలి. ఇప్పుడు మీరు దీన్ని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడితే దీని యొక్క విడ్త్ 100%. చూడండి, సో దీన్ని మనము డాకర్ని డౌన్ సైడ్ మూవ్ చేద్దాం. రైట్, ఇలా మూవ్ చేశాం. ఇప్పుడు మౌస్ పెట్టండి, చూసారా 100% విడ్త్ కనిపిస్తున్న స్క్రీన్లో. మౌస్ పెట్టగానే 100% విడ్త్, మళ్ళీ న్యూ లైన్లో స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ కంటైనర్కి నేను డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తున్నా, చూడండి కంటైనర్, ఈ కంటైనర్కి జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తున్నా. ఏమని రాస్తున్నానంటే డిస్ప్లే ఫ్లెక్స్. 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫ్లెక్స్ రాసేస్తాయండి. పక్క పక్కన వచ్చినాయా? దర్ ఆల్ కమింగ్ సైడ్ బై సైడ్ కదా. ఇప్పుడు ఏమైంది, ఎంత విడ్త్ అయితే అవసరమో అంత విడ్త్ ఆక్యుపై అయ్యాయి. 100% విడ్త్ ఆక్యుపై చేయలేదు. మనం ఏమన్నాం, డిస్ప్లే అనే దాన్ని ఉపయోగించి ఇన్లైన్ ఎలిమెంట్స్ని మనం బ్లాక్ లెవెల్గా అలైన్ చేయొచ్చు, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్గా కూడా అలైన్ చేయొచ్చు కదా. అదే కదా ఫస్ట్ సెషన్లో మనం చెప్పింది, అదే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. డిస్ప్లే అనేది కంట్రోలింగ్ ద ఎలిమెంట్స్. మనకి బ్లాక్ లెవెల్ ఉంటాయి, ఇన్లైన్ ఉంటాయి. బై డిఫాల్ట్ ఇన్లైన్ అంటే ఏంటి, బ్లాక్ లెవెల్ అంటే ఏంటి మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఇప్పుడు బై డిఫాల్ట్ H1 ఏంటి, H4 ఏంటి, ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ రాయటం వల్ల ఏమైనాయి, అవన్నీ ఇన్లైన్కి వచ్చేసినాయిగా. అంటే ఇన్లైన్ బ్లాక్ లెవెల్ చేయొచ్చు, బ్లాక్ లెవెల్ ఇన్లైన్ చేయొచ్చు, అదే డిస్ప్లే ప్రాపర్టీని ఉపయోగించు. రైట్, సో ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇక్కడే ఇందాక రాశారు కదా, జస్టిఫై కంటెంట్ అని, స్పేస్ బిట్వీన్ అని, జస్టిఫై కంటెంట్ CONTENT కంటెంట్ ఇలా రాస్తున్నా నేను. SPACE స్పేస్ బిట్వీన్ అని కనుక రాసినట్లయితే మీకు నీట్గా ఒక్కొక్క H1 ట్యాగ్ స్పేస్ వచ్చిందిగా. చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంటేషన్. సో అలా అంటే మనకి తెలియాలి, నాకు ఇలా కావాలి, దానికి ఏం ప్రాపర్టీ రాస్తే అలా వస్తుంది, ఇవి మనకి స్ట్రైక్ అవ్వాలి. ఆబ్వియస్గా CSS నేర్చుకోవటం అంటే ఇదే.
నాకు ఇలా కావాలి, దానికి ప్రాపర్టీ ఏంటి, అలా కావాలి, ప్రాపర్టీ ఏంటి, ఇలా కనుక మనం చేయగలిగితే 100% వీ కెన్ డూ ద థింగ్స్ అండి. చాలా బెస్ట్గా చేయొచ్చు మనం, ఇలా మనం చేయగలిగితే. ఓకేనా? సో, ఇది. ఇప్పుడు ఓకే. ఫైన్. ఇప్పుడు మన అసైన్‌మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకొక ఇమేజ్ ఇస్తాను. ఆ ఇమేజ్‌లో ఉన్న డిజైన్‌ని మీరు చేయాలి. ఓకే? అదిగో నేను చూపిస్తాను. ఎలా ఉంది ఆ ఇమేజ్ అనేదాన్ని. ఒకసారి మీరు ఆ ఇమేజ్‌లో ఉన్న డిజైన్ ప్రకారం చేయండి. హ్మ్. ఈ ఇమేజ్‌లో ఎలా అయితే ఉందో నాకు అలా కావాలి. ఇక్కడ టైటిల్ లేటెస్ట్ ఉంది. రైట్ సైడ్‌లో మోర్ లేటెస్ట్ అని ఉంది. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్, దాని కింద ఒక టైటిల్. ఇమేజ్ టైటిల్, ఇమేజ్ టైటిల్, ఇమేజ్ టైటిల్, ఇమేజ్ టైటిల్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా? లేదంటే ఈ స్క్రీన్ షాట్ నేను మీకు పంపిస్తా ఉండండి. రైట్. మీకు నేను ఇక్కడ చార్ట్‌లో పంపిస్తాను. అక్కడి నుంచి మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రమ్ చార్ట్ నుంచి. రైట్. అసైన్‌మెంట్ 1 సెండ్ చేశాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. కనిపిస్తుందా ఇమేజ్? చార్ట్‌లో వచ్చిందా ఇమేజ్ మీకు? రైట్. ఈ లేఅవుట్‌ని కూడా మీరు డిజైన్ చేయాలి. సో, ఈ లేఅవుట్ ఆల్సో యూ హావ్ టు డిజైన్. లెట్ మీ అప్‌లోడ్ ద సేమ్ లేఅవుట్ వన్ మోర్ టైమ్. మీరు ట్రై చేయండి. ఈ సో, మీకేదైనా డౌట్స్ ఉంటే యూ ప్లీజ్ లెట్ మీ నో. ఐ కెన్ హెల్ప్ యూ దేర్. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ సెషన్‌లో నేను మీకు హెల్ప్ చేస్తాను. కేటగరీ పోస్ట్ లేఅవుట్ అని 2 అసైన్‌మెంట్స్ మీకు పెట్టాను. సో, 2 అసైన్‌మెంట్స్ మీరు ట్రై చేయండి. రైట్. అండ్ నెక్స్ట్ సెషన్‌లో వి విల్ డూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద అలైన్‌మెంట్స్. ఇంకా ఫ్లెక్స్‌ని ఉపయోగించి ఇంకా కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్, కాంప్లెక్స్ డిజైన్స్ చేద్దాం. ఇప్పుడు బేసిక్‌గే మనం డిస్కస్ చేసాం. ఫ్లెక్స్ దాని యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెషన్‌లో కొన్ని అసైన్‌మెంట్స్, ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం.